కాకినాడ జిల్లా స్థాయి పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేస్వామి నాయక్ వీటిని ప్రారంభించగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి ప్రవీణ, సిడిపిఓలు దుర్గాదేవి, పూర్ణిమ పౌష్టికాహార ప్రాధాన్యతను తల్లులు బాలింతలకు తెలియజేశారు. ఆశాలు, ఆయాలు, డ్వాక్రా సంఘ సభ్యులు పాల్గొన్న సమావేశంలో పిల్లలకు పలు రకాల పౌష్టికాహారం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ తిప్పేస్వామి, పీడి ప్రవీణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసోత్సవాలు నిర్వహించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు కాకినాడలో కార్యక్రమం నిర్వహించామని, సంబంధిత అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ప్రజలకు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 2047 నాటికి పౌష్టికాహార భారత లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అంగన్వాడీలు, ఆశాలు, డ్వాక్రా సభ్యులతో గ్రామాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మనిషి యొక్క జీవన ప్రమాణము స్వాతంత్రం వచ్చినప్పుడు 36 సంవత్సరాలుగా ఉన్నటువంటి జీవన ప్రమాణం ఏదైతే ఉందో ఇప్పుడు 64 సంవత్సరాలకు చేరుకుంది. సో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నడపడం అనేది చాలా ఉదాహరణము. అదేవిధంగా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినారు, చాలా చక్కగా ఉంది. అదేవిధంగా స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు ఈ శ్రీమంతం అయితేనేమి, తర్వాత పిల్లలకు అన్నప్రాస అయితేనేమి ఈ కార్యక్రమాలన్నీ నడపడం ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి మానవ అభివృద్ధికి జరుగుతున్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలు సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లు, హార్టికల్చర్ అయితేనేమి, అదేవిధంగా ఈ అంగన్వాడీ, అదేవిధంగా మన వైద్య ఆరోగ్య శాఖ, ఈ రకరకాలటువంటి ఈ శాఖల ద్వారా మనిషికి అభివృద్ధికి, మానవుని యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని శాఖలు ఇక్కడ ఒక చోట చేరి ఉద్బోధ చేసి వాళ్ళని బాగా పనిచేసే విధంగా మోటివేట్ చేయడము. సో ఇందులో భాగంగా నేను ఈ కార్యకర్తలకైతేనేమి, ఆ శాఖల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులైతేనేమి మొక్కుబడిగా పనిచేయకుండా అంకిత భావంతో నా బాధ్యత, ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని, అందువల్ల ప్రభుత్వంలో భాగస్వామిగా నేను మనస్ఫూర్తిగా పనిచేస్తేనే మానవ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకందరికీ జిల్లా పరిపాలనా విభాగం తరఫున నేను వారిని కోరుతూ విరమిస్తున్నాను. జై